పంచాననబ్జభషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతిః పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. 7వ శ్లోకం. ఈషత్ ప్రఫుల్ల సరసీరుఖనారికేళ భోగద్రుమారిసు మనోహర పాలికానాం ఆవాది మందమనిలస్సఖ దివ్యగంధైః శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. తిరుపతి దేవాలయం చుట్టూ ఏ చెట్లు ఉన్నాయో చెబుతున్నాడు. మన దేవాలయం చుట్టూ, మన ఇంటి చుట్టూ ఏ చెట్లు ఉండాలో చెబుతున్నాడు. ఇంటి మాట ఎలా ఉన్నా దేవాలయానికి ఇవి బాగా వర్తిస్తాయి. ఈషత్ ప్రఫుల్ల సరసీరుఖ, కొంచెం వికసించినటువంటి పద్మాలు సరస్సులో ఉన్నాయట. పద్మ వికాసం ఎప్పుడు కూడా కొంచెం 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 ఉంటుంది, ఒక్కసారి ఇలా గుప్పమన్నట్టుగా విచ్చుకోదది. అసలు తెల్లారకట్ట 5 గంటల సమయంలో లేచి కెమెరా లేకుండా మనుషులే అక్కడ కూర్చుని ఒక పుష్పం వికసించడం చూడాలండి. ఎప్పుడు మనకు ఉన్న పెద్ద జబ్బు ఏమిటంటే ప్రతిదాన్ని ఫోటో తీయడం. ఫోటో తీసామంటే అంతే, శవపేటికలో పెట్టినట్టే, ఇక చూడవు దాన్ని. ఫోటో తీయకూడదండి. ఏదైనా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఫోటో తీయకూడదమ్మా, మనస్సులోనే గుర్తుపెట్టుకోవాలి. మనం ఫోటో దిగ్గానే అయిపోయింది అంతే. మేమే పెద్ద సెలబ్రిటీ అయిపోయాం. ఇప్పుడు మాతో ఫోటో దిగాలి, మాతో ఫోటో దిగాలి. మేము చెప్పిన మాటలు ఆచరిస్తే చాలు, మాతో ఫోటో తీయడానికి పని లేక. ఈ ఫోటో మళ్ళీ ఊరుకుంటారా వెంటనే వాట్సాప్ అని ఒక 100 మందికి పంపడం. ఇక్కడ నేను దిగా, రేపు వాడు కూడా వచ్చి నా ప్రాణం తింటాడు ఇక్కడ. ఇదో గొప్ప, ఆయనతో ఫోటో దిగా, ఆయనతో ఫోటో దిగా. అంతకంటే చాలా గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పిన మాటలో నాకు ఈ మాట నచ్చింది, నేను ఆచరించానని మీరు చెప్పండి, మీతో నేనే ఫోటో దిగుతా, మీతో నేనే ఫోటో దిగుతా. మాట ఆచరించడం కావాలి, ఫోటోలు దిగడం ఎవరికో పంపడం కాదు. బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉందమ్మా ఈవేళ నా పరిస్థితి. గుమ్మం దాటామంటే ఇబ్బందిగా ఉంది. నాకు ఇచ్చిన గదిలోంచి పొద్దున్న కాస్త పోనీ ఇంటి దగ్గర ఎలాగో నడిచే అవకాశం లేదు, కాస్త చుట్టూ కారిడార్లా సందులో ఉంది, కాస్త నడుద్దామని పొద్దున్న వచ్చా. 14 మంది వచ్చారు ఫోటోలకు. టక్కున లోపలికి వెళ్ళిపోయాను. నాకు నడిచే యోగం కూడా లేదురా అని నమస్కారం వెళ్ళిపోవడం అంతే. చెప్పిన మాటలు విని దాన్ని అన్వయించుకొని ఆచరణలో పెట్టుకోవాలి. ఫోటోలు దేనికి? పైగా 4 వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో, 4 కలిపి ఒక ఫోటో. మా పని అయిపోయింది ఇక్కడ. గుర్తు ఏది ఎలా ఉంటుందని మీరు చూస్తే, కళ్ళతో చూసిన దాన్ని మనస్సులో ముద్రపడాలమ్మా, కెమెరాల్లో కాదు ముద్రపడవలసింది, ఫోటో ఆల్బమ్లో కాదు. ఈషత్ ప్రఫుల్ల సరసీరుఖం, పద్మం వికసిస్తూ ఉంటే, ఏ పుష్పమైనా వికసిస్తూ ఉంటే, మీ ఇంట్లో ఉండే పూల చెట్టు వికసిస్తోంది అంటే రాత్రి నిద్రపోదమ్మా. కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, శాకుంతలంలో చెబుతాడు మహానుభావుడు. కాళిదాసు శాకుంతలంలో చెబుతాడు, శకుంతల ఆ మొక్కలన్నీ ఎలా పెంచింది అంటే, ఇవాళ జాజి మొక్క పూలు పూస్తుందని తెల్లవాళ్ళు నిద్రపోయేది కాదు. కణవ మహర్షి ఆశ్చర్యపోయేవాడు, ఏం పిచ్చి పిల్ల, జాజి మొక్క పూలు పూస్తే నువ్వు నిద్రపో. లేదు నాన్న, చాలా బాగుంటాయి ఆ పూలు, అది పూసే ముందే నేను చూడాలి, పూసే ముందే నన్ను తప్పకుండా 4ంటికి లేపే అని కణవ మహర్షికి చెప్పి పడుకునేదిట. పాతుం న ప్రథమం వ్యవస్థిత జలం యుష్మా స్వపీతేషుయా నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవం యస్యాభవత్సుత్సవగా సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం అని ఆశ్చర్యపడతాడు. బ్రహ్మచారి అయిన కణ్వ మహర్షి కూడా ప్రేమతో తల్లడిల్లిపోతాడు. మొక్కల్ని ప్రేమించిందండి మన జాతి. ఋషులందరూ మొక్కల్ని ప్రేమించారు, వాళ్ళ పిల్లలందరూ మొక్కల్ని ప్రేమించారు. మనం ఒక ఇల్లు కొట్టాలంటే 10 చెట్లు కొట్టేస్తున్నాం. మీకు పొయ్యకుండా ఎప్పుడు తాను నీళ్లు కూడా తాగలేదు మా శకుంతల. మీలో ఏదైనా మొక్క పుష్పిస్తుంది అంటే నిద్ర మానేసి చూస్తూ ఉండేది. అటువంటి శకుంతల అత్తారింటికి వెళుతోంది. ఓ పూల మొక్కలారా, మీరు వీడ్కోలు పడకండి, మీరు వీడ్కోలు పడకండి అన్నాడు బ్రహ్మచారి అయిన కణ్వ మహర్షి. అభిజ్ఞాన శాకుంతలంలో చెబుతాడు ఈ మాట కాళిదాసు మహాకవి. ఎందుకు మనం మొక్కలను అలా బిడ్డల్లా చూడాలి, బిడ్డల్లా చూడాలి. ఒక మొక్క పూలు పూస్తోంది అంటే ఇంట్లో మగ ఆడ, ముఖ్యంగా ఆడవాళ్ళు అక్కడే కూర్చోవాలమ్మా. పైగా ఆడవాళ్ళ చూపులు పడినా, ఆడవాళ్ళ స్పర్శ తగిలిన మొక్కలు బాగా ఎదుగుతాయి. స్త్రీలందరికీ నమస్కారం, మొక్కలకి దోహదం చేయండి, మొక్కలకి దోహదం చేయండి. అందుకే స్వామివారి తోటలో ఈషత్ ప్రఫుల్ల సరసీరుఖం, అప్పుడే అలా వికసిస్తూ వికసిస్తూ ఉన్న పద్మాలు ఉన్నాయట. నారికేళ, కొబ్బరి చెట్లు ఉన్నాయట. పూగద్రుమాది, పోక చెట్లు ఉన్నాయట. తమలపాకుల్లో పోక చెక్క చేర్చిస్తాం మనం. పోక చెక్కని మంగళద్రవ్యంగా భావిస్తాం.
మంగళ ద్రవ్యము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి దయచేసి. అదేదో ఇంట్లో ఉండడం వల్ల శుభం జరుగుతుందని కదమ్మా, ఆరోగ్యం కలిగిస్తుంది. మంగళం అంటే ఆరోగ్యం, అమంగళం అంటే అనారోగ్యం. సౌభాగ్యం అంటే ఆరోగ్యం, దౌర్భాగ్యం అంటే అనారోగ్యం. దౌర్భాగ్యం అనగానే ఏదో శని పట్టేసి మొత్తం ఐశ్వర్యం పోతుంది అనుకోకుండా, దౌర్భాగ్యం అంటే అనారోగ్యం, అంతకంటే ఏం లేదు. కాళ్ళు కడుక్కోకపోతే శని పడుతుంది అన్నారు. ఏమిటంటే శనీశ్వరుడికి పని ఏం లేదండి, ప్రతి వాళ్ళ అపార్ట్మెంట్ ముందు జోడు స్టాండ్ దగ్గర నుంచుంటాడా వీడిని పట్టుకుందామని, లేదా వాడి దగ్గర ఏమైనా సీసీ కెమెరా ఉంది, వీడు కాళ్ళు కడగలేదు వీడిని చంపేస్తా, అంత కక్ష కడతాడా? కాళ్ళు కడకపోతే శని పట్టుకుంటుందంటే అర్థం ఏమిటమ్మా? కరోనా కాలంలో అర్థం కాల, బయట తిరిగి వచ్చాం, రకరకాల క్రిములు కీటకాలు అడ్డమైనవన్నీ తొక్కుతాం బయట. ఇప్పుడంటే ఇంకా చెప్పులు ఉన్నాయి, అప్పుడు చెప్పులు కూడా లేవుగా, అలాగే నడిచేవారుగా. అవన్నీ మన కాళ్ళకు అంటుకుంటాయి. ఆ కాళ్ళతోనే ఇంట్లోకి వస్తావు, ఆ కాళ్ళతోనే అన్నం తింటావు, ఆ కాళ్ళతోనే పడుకుంటావు. మరి అనారోగ్యం రాదా? శని పట్టుకోవడం అంటే అర్థం అది. ఇది చెప్పండి, పిల్లలు కడుక్కుంటారు ఖచ్చితంగాను. శని శని అన్నామనుకో, ఆ శని ఉంటే వాడికి అర్థం కాదు. వాటి శని అంటాడు వాడు, వీడు శని పలకడం కూడా చేత కాదు, శని అంటాడు ఇంగ్లీష్లో వాడు. ఎందుకంటే ఈ శనిని ఇంగ్లీష్లో ఎస్హెచ్ రాస్తారు, ఇదో శని, స్పెల్లింగ్ రాదు అక్కడ. ఇంగ్లీష్లో శేషాసాలు 3 లేవు, మన కర్మ ఒకటే ఉంది అక్కడ. ఇటే శని, వాటి శని అంటాడు. వీడికి శని అనడం చేత కాదు వీడికి, వీడో శనిగాడు. శని ఏమి లేదు పట్టుకో, శని అంటే అనారోగ్యం, అంతగా భయపెట్టక్కర్లేదు దాని గురించి. కాళ్ళు కడుక్కున్నంత మాత్రాన్ని నీ ఐశ్వర్యం ఏమేమి పోదు ఇక్కడ. కడుక్కున్నంత మాత్రాన్ని వచ్చేది, అలా కడుక్కుంటే వచ్చేది బాగానే ఉంది, మొత్తం నీళ్ళని పోసేది కడుక్కుంటా రోజు ఇక్కడ ఏమీ రాదు, చెమ్మ వస్తుంది. ఆలోచించవలసిన విధానం అది కాదు. వైజ్ఞానికంగా ఆలోచించండి దయచేసి, ఆధ్యాత్మికంగా ఎదగండి. విజ్ఞానం ఎప్పుడూ భగవంతుడికి వ్యతిరేకం కాదు, భగవంతుడిని తెలుసుకుందుకు సంపూర్ణ సహకారం చేసే శాస్త్రాలు 2. ఒకటి విజ్ఞాన శాస్త్రం, 2 వేదాంత శాస్త్రం. ఈ 2 మనకి 2 కళ్ళు కావాలి. విజ్ఞాన శాస్త్రం, వేదాంత శాస్త్రం. విజ్ఞానం వేదాంతం 2 కళ్ళు. విజ్ఞానం ఎప్పుడు వేదాంతానికి వ్యతిరేకం కాదు, వేదాంతం విజ్ఞానానికి వ్యతిరేకం. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః శ్లోకమే ఉంది స్పష్టంగా, వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః. వేదాంతం విజ్ఞానం 2 సమ్మిళితం చెందినప్పుడే ఏ దేశమైనా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని మహానుభావుడు వివేకానందుడు చెప్పాడు. వేదాంతం విజ్ఞానానికి వ్యతిరేకం కాదు. సైన్స్ ఎప్పుడూ కూడా ఎగినెస్ట్ కాదు, దేవుడికి ఎగినెస్ట్ కాదు. దేవుడికి అనుకూలమైనది ఏదైనా ఉంటే అది సైన్సే. మనం సైన్స్ని సైన్స్లా చూడలేదు, దేవుళ్ళ చూడలేదు. వ్యతిరేకం అనుకుంటున్నాం మనం. తార్కికంగా ఆలోచించడం అంటే వ్యతిరేకం కాదండి, తార్కికంగా ఆలోచిస్తేనే విషయాలు తెలుస్తాయి. ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. నారికేళం ఉదాహరణకి, కొబ్బరికాయ కొడతామండి, పోక చెక్కు, మంగళ ద్రవ్యం, ఆరోగ్యం మంచి. తమలపాకులు వేసుకోవాలమ్మా, ఎవరో తెలుసా? బ్రహ్మచారులు వేసుకోకూడదు తాంబూలం. ఎందుకంటే తమలపాకులు, పోక చెక్కలు, ఈ రాసే కొద్దిపాటిగా సున్న, ఇవన్నీ కొంచెం ఈషత్ శృంగార భావాలు కలిగిస్తాయి, అంతకంటే ప్రమాదం అని కాదు అక్కడ. అంతేకాదు, ఒట్టి తమలపాకు నవిలి చూడండి ఎవరైనా సరే, నాలుక మొద్దు బారుతుంది వెంటనే. ఒట్టి తమలపాకు నవలండి, సున్న వేయద్దు, పోక చెక్క వేయద్దు. ఒట్టి తమలపాకులు 2 తీసుకుని ఎంత లేతవైనా సరే మీరు నవలండి, 2-3 గంటల పాటు నాలిక గరుకుతనం పోదు. తమలపాకు నాలికను మొద్దు బారేలా చేస్తుంది. అంతేకాదు, కొంచెం పోక చెక్క సొన్నం కలిపారనుకోండి, శృంగార భావాలు కలుగుతాయి. మరి బ్రహ్మచారికి అది ప్రమాదం కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకి. అందుకని వద్దన్నారు. అదే పెళ్ళయిన తర్వాత ఆ రోజు నుంచి జీవితాంతం వేసుకోమన్నారు. అప్పుడు శృంగార భావాలు కలగాలి. నాలిక మొద్దు బారకుండా ఏం చేయమన్నారు? కాస్త సున్నం రాయమన్నారు, పోక చెక్క వేయమన్నారు. ముద్దు బారుతుంది కదా అని తమలపాకు మొత్తం జీవితం అంతా వేసుకోవడం మానేస్తే దాని ప్రయోజనాలు రావద్దా మరి? అప్పుడు కూడా మొద్దు బారకుండా ఉండడం కోసం ఆ తొడుమలు తీసేయమన్నారు, ఈయన తీసేయమన్నారు, ముచ్చుక తీసేయమన్నారు. ముచ్చుకలు తీసేయి, తొడుము తీసేయి, ఈయనని తీసేయి, మిగిలిన నాకు వేసుకో. అంత శాస్త్రం అది. అందుకోసం పోక చెట్లు పెంచాలి దేవాలయంలో. తమలపాకులు తాంబూలంగా కొడుస్తాం, ముత్తైదువులు కూడా తాంబూలాలు ఇస్తారు మీరు. నారికేళం ఎందుకండి? దేవుడు గుళ్ళో మనం కొబ్బరికాయ వాడతాం, అరటిపళ్ళు వాడతాం, మరో పళ్ళు సాధారణంగా వాడడం. యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు సాధారణంగా దేవుడి గుళ్ళోకి మనం పట్టుకెళ్ళచ్చు, తప్పు లేదు. నైవేద్యం కూడా పెట్టచ్చు, ప్రమాదం ఏం లేదు. కానీ ఎక్కువగా కొబ్బరికాయలు, అరటిపళ్ళు. దేవుడు గుడి అంటే అక్కడ ముందు బాగుపడేవాడు అంటే అరటిపళ్ళు దుకాణవాడు, కొబ్బరికాయలు వాడు. ఎందుకండి? కొబ్బరికాయ నాటితే కొబ్బరికాయ రాదు. అరటిపండు భూమిలో నాటితే, తొక్క నాటినా పండు నాటినా మళ్ళీ అరటి మొక్క రాదు.
అంచేత పండు నువ్వు పండింది అంటే అది తింటే తిను, పారేస్తే పారై పోవలసిందే. మళ్ళీ దాని నుంచి ఇంకో పండు రాదు. దాని నుంచి పండు రావడం అంటే ఎంగిలి అవ్వడం కిందే లెక్క. మనం తిని పారేసాం, అది మళ్ళీ మొలకెత్తిందంటే ఎంగిలేగా. ఒక రకంగా ఆ ఎంగిలి ఫలం దేవుడికి పెట్టకూడదు. అందుకని అట్టిపండు, కొబ్బరి పండు తప్ప ఇంకోటి పెట్టారు. అట్టిపండు అలా రాదు, అసలు అవకాశం లేదు. నువ్వు తొక్క ఎక్కడ పారేసినా ఎవడో జారి పడతాడు, ఆర్థోపెడిక్ ఆసుపత్రికి ఎడతాడు, కానీ అందులోంచి అట్టి మొక్క మాత్రం రాదు. కొబ్బరికాయ అంతే. కొబ్బరికాయ మొక్క కానీ, కొబ్బరికాయ చెక్క కానీ, కొబ్బరి బొండం కానీ ఏది నువ్వు నాటినా కొబ్బరి మొక్క రాదు. చచ్చినట్టు కోనసీమకి వెళ్ళి కొబ్బరి మొక్కలు తెచ్చుకోవాల్సిందే. అందుకే భగవంతుడు ఏం చేశాడు, అవి ఎలా రావు కాబట్టే విత్తనం నాటితే మామిడి మొక్కలాగా మరొక మొక్కలాగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక అరటి మొక్క వచ్చిందంటే దాని చుట్టూ మొత్తం 100 పిలకలు వచ్చేలా చేశాడు. దైవ సృష్టి భగవంతుడు ప్రతి క్షణంలో భగవంతుడు, ప్రతి వస్తువులో భగవంతుడు. దైవలీలకి ఎంతకంటే ఉదాహరణ ఏమిటండి? ఏది పండు నాటితే మళ్ళీ వచ్చే అవకాశం లేదో, దేని నుంచి విత్తనాలు వచ్చినా ఉపయోగం లేదో, ఆ చెట్టు మొలిచినప్పుడే ఒక 100 చెట్లు మొలిచేలా చేశాడు. ఇంతకంటే ఏం కావాలి? సమృద్ధిగా మనకి ఇచ్చాడు ఈ ప్రపంచాన్ని. కొబ్బరి మొక్క నాటిన దాన్ని తీసి మళ్ళీ 3 నెలలకో 6 నెలలకో వేరే చోట నాటుతారు. అలాంటి మొక్కలే మళ్ళీ మనం తెచ్చి నాటుకుంటాం. అంటే ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ కానీ అట్టిపండు కానీ ఎంగిలి ఫలం తిన్న పండు నుంచి పుట్టే అవకాశం లేదు. మామిడి పండుగ అవకాశం ఉంది. ఎవరో తిని టెంక పారేస్తే మామిడి చెట్టు వస్తుంది. అన్ని పళ్ళు వస్తాయి, చాలా పళ్ళు, ఇవి రావు. అందుకోసం ఇది భౌతికం. మన సంస్కృతి కేవలం భౌతికం కాదండి, అది మానసికం, ఆధ్యాత్మికం కూడా. కొబ్బరికాయ కొట్టడంలో భౌతికం ఏమిటంటే ఎంగిలి చేసిన కాయ పెట్టకుండా ఉండడం భౌతికం, ఆరోగ్యం. మానసికం ఏమిటో తెలుసా? కొబ్బరికాయ 2 ముక్కలు అయిన తర్వాత ఆ 2 పచ్చులు ఇలా తీసి చూడండి అమ్మ, తెల్లగా మెరిసిపోతూ, ఆ నీళ్ళు అప్పటికే అందులోంచి కారిపోయి ఉంటాయి కదా, మెరిసిపోతూ పక్కుమని నవ్వుతున్నట్టుగా ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి కొబ్బరి చెక్క చూస్తే. దాన్ని ఇటు పెట్టాలా అటు పెట్టాలా, ఇలా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కదా, అసలు ముందు చూడండి వాటిని, మళ్ళీ దాన్ని ఫోటో తీయకండి. కొబ్బరికాయ పగలగొట్టిన 2 చెక్కలు సమానంగా కొట్టి ఇలా చూడండి ఎంత అందంగా ఉంటాయో. స్వచ్ఛమైన తెలుపు. ఎందుకంటే అప్పటికి ఇంకా భూమి మీద పడలేదు, మట్టి పడలేదు, నీళ్లు పడలేదు, ఏం పడలేదు, దాంట్లోంచి వచ్చిన నీరే బయటికి వెళ్ళింది. దేవుడి దగ్గర పెడుతుంటే ఎంత అందంగా ఉంటాయండి. దేవుడు ఫోటో ఎంత అలంకారం చేసినా 2 కొబ్బరి చెప్పులు ఉంటే ఆ అందం వేరు. ఇది మానసికం.